మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసిన తర్వాత ర్యాలీగా తీసుకెళ్లారు అని అంటున్నారు, చాలా మంది అడ్డుకున్నారని అంటున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎక్కడ ఉంచారు? అతన్ని ఏమన్నా ఎంక్వైరీ అంటే ఇన్వెస్టిగేషన్ ఏమన్నా స్టార్ట్ చేశారా? అతన్ని సాయి కృష్ణ తల్లి తన కొడుకు మిస్సింగ్ అయిపోయాడని చెప్పి ఈ నెల 19వ తారీఖు అర్ధరాత్రి సమయంలో సిపి కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పైన సిపినే స్వయంగా ఎండార్స్ చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పారు. 19వ తారీఖు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే 2 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 3 రోజులు సిట్ ఏర్పాటు చేసిన 2 రోజుల తర్వాత అంటే తరగబడి 3వ రోజు ఈ రోజు సింగనగర్ లోనా సెంటర్ లో ఉన్న నాగరాజు ఇంటి వద్దకు వెళ్లి సిట్ అధికారుల బృందం నాగరాజుని అరెస్ట్ చేసి ప్రస్తుతం మన వెనకాల కనబడుతున్న కమాండ్ కంట్రోల్ రూమ్, ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ లోపల ప్రస్తుతానికి ఎంక్వైరీ చేస్తున్నారు. దాదాపు 2 అవర్స్ అవుతుంది సిఐ నాగరాజుని అదుపులో తీసుకొని. అయితే ఒక పెద్ద హైడ్రామా నడిచింది మొత్తం వ్యవహారం మీద. నాగరాజుని అరెస్ట్ చేస్తారని 3 రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాగరాజుకి సంబంధించిన మద్దతుదారులు అంటే నాగరాజు సిఐగా పనిచేసిన విజయవాడలోని పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా కృష్ణాకి సంబంధించిన కొంతమంది నాగరాజు సిఐగా ఉండడం వల్ల ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, మాకు కూడా రౌడీ షీటర్ బాగా తప్పింది అంటూ మేమంతా నాగరాజు మద్దతు తెలుపుతున్నాం అంటూ కూడా పదుల సంఖ్యలో అభిమానులంతా కూడా నాగరాజు ఇంటి వద్ద సిఐ నాగరాజు ఇంటి వద్ద 3 రోజుల పాటు పొద్దున్న 6 నుంచి రాత్రి 10 వరకు ఇంటి దగ్గర నుంచి కదలలేని పరిస్థితి. బట్ ఈ రోజు సిట్ అధికారుల బృందం నాగరాజుని అరెస్ట్ చేసి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ప్రస్తుతం మనం చూస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్ లోనా సెంటర్ నుంచి ఇక్కడ వరకు అంటే సింగనగర్ లో లోనా సెంటర్ నుంచి ఇక్కడ 10 కిలోమీటర్లు నాగరాజును ఒక వెహికల్ లో తీసుకొస్తున్నారు. వెనకాల మరో వెహికల్ ఫాలో అవుతుంది. ఆ వెహికల్ ఇక్కడికి రావాలి అంటే విజయవాడ ట్రాఫిక్ ని పోలీసులు క్లియర్ చేస్తే సాధారణంగా అయితే ఒక 10 నుంచి 15 నిమిషాలు తీసుకొచ్చేది. కానీ గంట సమయం పట్టింది సిఐ నాగరాజుని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎంక్వైరీ తీసుకురావడానికి. అంటే ఫస్ట్ అర్థం చేసుకోవచ్చు, మొత్తం అంతా కూడా భారీగా ఈ అభిమానులంతా కూడా బైకులతో ఆటోలతో వెహికల్ అన్నా కూడా నాగరాజు వెహికల్ ని వెళ్ళనివ్వకుండా పూర్తిగా అడ్డుకోవడం, ఆ వెహికల్ కింద పడిపోవడం, తీసుకోవడానికి వీల్లేదని చెప్పడం, నాగరాజు అరెస్ట్ అక్రమం చెప్పడం, ఇలా పెద్ద ర్యాలీగా వాళ్ళంతా కూడా నాగరాజు మొత్తం సిటీలో ఉన్న ప్రజలంతా కూడా ఆగిపోయి ఏం జరుగుతుందా అని అన్ని వీధులు కూడా రోడ్ల మీదకి వచ్చేసాయి, ప్లకార్డు పట్టుకొని నిల్చున్నారు. సో నాగరాజు సానుభూతి తెలియజేయడం కోసం మొత్తం అంతా కూడా మద్దతుదారులంతా చేసిన ప్రయత్నం సక్సెస్ చెప్పుకోవచ్చు. ఫైనల్ గా 2 గంటలకి మధ్యాహ్నం 2 గంటల 1 గంటల సమయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకెళ్లారు. ప్రస్తుతం 4 సిట్ అధికారులు వాళ్ళ బృందం ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఈ సిట్ అనేది పనిచేస్తోంది. దాదాపుగా 3 ఎస్పీలు ఈ మొత్తం సిట్ ఒక అడిషనల్ ఎస్పీ ఉన్నారు. సో మొత్తం వెళ్ళ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మార్కాపురం నుంచి తీసుకొచ్చే పోలీసులకి వాళ్ళు ఎండాఫ్ చేసేశారు. అక్కడి నుంచి కేసు ఏమైంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సాయి కృష్ణ తల్లిని 6 గంటల సేపు సిట్ అధికారులు ప్రశ్నించడం అంటే వివరాలు సేకరించారు, సాక్ష్యాలు సేకరించారు, వాళ్ళ తల్లిని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 6 గంటలు అంటే అది చాలా చిన్న విషయం కాదు. సిట్ లో ఉన్న కీలకమైన అధికారులు అంతా కూడా వెళ్ళారు. 6 గంటల తర్వాత నేరుగా కృష్ణంగ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయారు. అక్కడ సీసీ ఫుటేజ్ స్టేషన్ లో ఆ సమయంలో ఉన్నది లేదు అనేది ఒక వార్త వినపడుతోంది. అక్కడి నుంచి నేరుగా కృష్ణంగ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్వర్గపూర్కి వెళ్ళిపోయారు. స్వర్గపూర్లో అక్కడ సీసీ కెమెరాలు లేవు. 3 నెలల క్రితం సీసీ కెమెరా ఉండేవని చెప్తున్నారు, బట్ ప్రస్తుతానికి సీసీ కెమెరా లేవు. ఇష్యూ జరిగిన తర్వాత 2 రోజుల క్రితం సీసీ కెమెరాలు పెట్టారు, ఆ ఫుటేజ్ ఉందన్నారు. సో సిట్ అధికారులు కూడా 2 రోజులు పట్టింది నాగరాజుని అరెస్ట్ చేయాలంటే పకడ్బందీగా ఆధారాలు సేకరించడం కోసం. సిట్ అధికారులకి 2 రోజులు పట్టిందంటే ఈ కేసు ఎలా సాగుతుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. పోలీసులంతా కూడా చెమటలు కెక్కారు ఈ రోజు నాగరాజుని కమాండ్ కంట్రోల్ రూమ్ కి తీసుకురావడానికి. ఆయన ఒక పోలీసు, ఆయన ఒక సిఐఏ, దాదాపుగా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న నాగరాజుకి ఆయన తెలుసు కేసు ఎలా ఉంటుందో అనేది. సో ఇప్పటికి సాయి కృష్ణ ఏమయ్యాడనేది అలా ఉండిపోయింది. అయితే సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా నాగరాజుకి మనం వాయిస్ ఇస్తామంటే లోగో పెట్టి అడిగాము, సార్ కేసు ఏమైందని. ఆయన సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడలేదు, నేరుగా పోలీస్ జీప్ లో ఎక్కేసి కూర్చున్నారు. సో ఈ రోజు మొత్తం కూడా నాగరాజుని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక సాక్ష్యాలు దొరికితే నాగరాజుని సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ నేరుగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి విజయవాడ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత నాగరాజు అరెస్ట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిట్ ఎంక్వైరీ చేస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తం కూడా ఎవరిని రానివ్వకుండా పూర్తిగా బ్లాక్ చేశారు. ఈ రోడ్డు చాలా రష్ గా ఉండే రోడ్డు, రోడ్డు అంతా పూర్తిగా బ్లాక్ అయిపోయి పోలీసులు మాత్రం అది కూడా
లోపల పని ఉన్న పోలీసులు మాత్రమే ఎంట్రీ ఉంది, మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఎంట్రీ లేదు. అంటే ఒక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు నిరుపమ గారు. రైట్. ఇప్పుడు ఈ అరెస్ట్ మీద అంటే సిఐ నాగరాజ్ అరెస్ట్ మీద సాయి కృష్ణ మదర్ ఏమన్నా స్పందించారా? సాయికృష్ణ మదర్ స్పందించలేదు కానీ మేనమామ స్పందించారు. నిన్న సిట్ అధికారులు వెళ్ళిపోయాక మొదట్లో మీడియాని చాలా మీడియా ఎందుకు మా వెనక రావట్లేదు, మీరు న్యాయానికి వెనక ఉండరా, మీడియా మమ్మల్ని వదిలేసిందని మాట్లాడిన సాయికృష్ణ మేనమామ నిన్న మాత్రం మీడియా ముందుకు వచ్చి ఇక ఈ కేసుని ఇక్కడితో వదిలేసి 29లో హెబియస్ కార్పస్ చేశాం కాబట్టి ఆ రోజు తప్ప మేము ఇక మాట్లాడ మీడియాతో అని కరాఖండిగా చెప్పేశారు. రీజన్ ఏంటని అడుగుతుంటే చంద్రబాబు గారు మాకు న్యాయం చేశారు. ఈ కేసులో ముఖ్యంగా సీఏ పైన హత్య యత్నం కాదు, హత్య కేసునే బనాయించారు కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగింది. కాకపోతే మేము అడుగుతుంది ఒకటే, సాయి కృష్ణకి సంబంధించిన ఒకవేళ చనిపోయి ఉంటే ఆ బాడీని అప్పచెప్పండి, లేదా కనీసం బూడిని అప్పచెప్పండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అప్పచెప్పాలి అనేది వాళ్ళ డిమాండ్. నిన్న కూడా అదే మాట చెప్పారు. 6 గంటల సేపు మమ్మల్ని అడిగారన్నారు, మా దగ్గర వివరాలన్నీ ఇచ్చామని చెప్తున్నారు, కాల్ డేటా మొత్తం ఇచ్చామని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే మేము మీడియాతో మాట్లాడడం 29వ తారీఖు హేబియస్ కార్పస్ పిటిషన్ ఉంది కాబట్టి పోలీసులు అక్కడే సమాధానం చెప్తారు, మీరు వాళ్ళని అడగండి, మా నుంచి అయితే ఏమీ మీరు అడగద్దు, మేము చేసిన ప్రయత్నం అంతా అయిపోయింది, మీడియాకి ధన్యవాదాలు అని చెప్పి సాయికృష్ణ మేనమామ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి అయితే సెల్ అయితే పోరాటం చేస్తోంది. ఈ కేసుకి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాగరాజు అయితే వదిలిపెట్టమని చెప్పి ఇటు సాయికృష్ణ తల్లి కానీ మేనమామ కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏమన్నా విషయాలు బయటికి చెప్పే అవకాశం ఉందా సిఐ నాగరాజు? కాసేపట్లో తెలుస్తుందేమో. ఇక్కడ అత్యంత కీలకంగా మారింది, అన్నిటికంటే కీలకంగా మారింది ఏంటంటే మార్కాపురం నుంచి మే మొదటి వారం మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొచ్చారు. ఇక్కడ వరకు అయితే పోలీసులకి క్లారిటీ ఉంది. ఈ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఆ విషయం నిర్ధారించారు. కానీ టాస్క్ ఫోర్స్ కార్యాలయం నుంచి కృష్ణలకి అప్పచెప్తున్నట్టుగా కూడా నోట్ చేస్తారు. ఆ నోట్ కూడా ఉంది, క్లియర్ గా ఉంది. కానీ నాగరాజుని అప్పచెప్పారు అంటే దాని మీనింగ్ ఏంటంటే నాగరాజుని సజీవంగానే అప్పచెప్పినట్టుగా కూడా వాళ్ళ ఆధారాల్లో ఉంది. కానీ కృష్ణలంక పిఎస్కి అప్పచెప్పిన తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నాగరాజుని అడిగినా మరొకళ్ళని అడిగినా కూడా అన్నిటికీ కీలకమైంది సీసీ కెమెరా ఫుటేజ్. సో అక్కడ సీసీ ఫుటేజ్ అనేది అసలు లేనే లేదు. దానికి ఏం చేస్తారు అనేది, ఎందుకంటే గతంలో చెప్పారు కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దాదాపు 100లాది సీసీ కెమెరాలు పెట్టాం, నేరస్తుల్ని ఈజీగా పట్టుకుంటామని చెప్పిన పోలీసులు బట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా లేకుండా ఉండడం ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఆరోపణ సాయి కృష్ణని కొట్టారు అని చెప్పి మదర్ చెప్తూ ఉన్నారు, కొట్టి చంపేశారు అని. బట్ చంపిన తర్వాత బాడీని ఏం చేశారు, స్వర్గపురికి తరలించారా అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్కడ రిజిస్టర్ చెక్ చేశారు. అలాగే ఏదైతే దానికి సంబంధించిన విద్యుత్ దహన వాటికి ఉంటుంది, దాంట్లో ఉన్న ఎంప్లాయీని కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఆయన కూడా ఆయన తెలిసినంత వివరాలు ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం కూడా దొరికితే మాత్రం క్లూ దొరకాలి అంటే ఖచ్చితంగా అక్కడ రక్తం మరకలైనా ఉండాలి, కొట్టినట్టు ఆధారమైన ఎవరైనా చెప్పు ఉండాలి, లేకపోతే దహన చేసినట్టు అన్నా చెప్పు ఉండాలి, ఆ బూడిదైనా మీరు ఉండాలి. ఇట్లా చాలా ఆధారాలు సేకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మే మొదటి వారంలో తీసుకొచ్చిన సాయి కృష్ణని మే 24వ తారీఖు దహనం చేశారు అని ఒక నెంబర్ మాత్రమే తెలుస్తుంది డేట్. సో 24 అంటే దాదాపు ఈ రోజుతో నెల అవుతుంది. నెల దాకా ఆధారాలు ఉండే అవకాశం ఉంటుందా అంటే పెద్ద ప్రశ్నగానే వారి నేపథ్యంలో నాగరాజు ఈ విషయం పైన అయితే చాలా క్లారిటీగా ఉన్నట్టున్నారు. ఏమాత్రం కూడా ఈ ఇష్యూ పైన స్పందించడానికి కూడా ఆయన 2-3 సార్లు ట్రై చేసినా కూడా ఆయన ఇష్టపడే పరిస్థితి లేదు. ఎందుకంటే హత్య కేసు పెట్టినప్పటికీ కూడా ఈ కేసుని ఖండించడానికి కానీ లేదు మరొకటి కానీ చెప్పడానికి ఇష్టపడలేదు. చెప్పడం ఏం చేసినా కూడా నేను సహకరిస్తాను, పోలీసులు ఏం చెప్పినా కూడా నేను సహకరిస్తాను, నేను పోలీస్ ఆఫీసర్ అని ఆయన అందరికీ కూడా చెప్తున్నారు. సో ఈ కేసులో ఏం జరగబోతుంది, రిమాండ్ కి పెడితే మాత్రం ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి కోర్టుకి. అది చిన్న కోట పెద్ద కోట అని కాకపోయినా మినిమం ఆధారాలు నాగరాజు రిమాండ్ కి ఇవ్వండి అంటే ఎందుకు రిమాండ్ ఇవ్వాలని కోర్టు అడిగితే ఫలానా సాక్ష్యాలు చూపించాలి. మరి ఆ సాక్ష్యాలు ఏమున్నాయి అనేది కీలకం. తల్లి చెప్పిన ఆధారాలా, లేకపోతే కాల్ డేటానా, లేదా మార్కాపురం పోలీసు పోలీసు తీసుకొచ్చి నాగరాజుకి అప్పచెప్పామని చెప్పిన సాక్ష్యం, ఇట్లా రకరకాల సాక్ష్యాలు అనేవి పెండింగ్ ఉన్నాయి. బట్ సాయి కృష్ణ ఏమయ్యాడు, చనిపోయాడా, బతుకున్నాడా, మిస్ అయ్యాడా, కాల్ చేస్తారా, ఇటువంటి క్వశ్చన్ మాత్రం ఇప్పుడప్పుడే తేలే వ్యవహారంలో కనబడలేదు నిరుపమ గారు. రైట్. ఇక సిఐ నాగరాజు నోరు విప్పితే మొత్తం వివరాలన్నీ, అంటే సాయి కృష్ణని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎలా అరెస్ట్ చేశారు, ఎక్కడ చేశారు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది, మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరైతే కేసును ఫాలో అప్ చేయండి. మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.